అనారోగ్యం నుంచి కోలుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. నేడు రేపు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ఇవాళ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్గూడలో పర్యటిస్తారు. అనంతరం అత్తాపూర్లోని కిషన్బాగ్ ప్రాంతాల్లోని ప్రజలతో భేటీ కానున్నారు కేటీఆర్. రేపు అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. బుల్డోజర్ బెదిరింపులకు సాధ్యమైనంత వరకు అరికట్టాలని, దానికోసం తాము చేయగలిగినంత వరకు కృషి చేస్తామని కేటీఆర్ అన్నారు. కాగా 36 గంటలుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు శనివారం కేటీఆర్ ట్వీట్ చేశారు. తాజాగా ఆయన జ్వరం నుంచి కోలుకోవడంతో వెల్కమ్ అన్న, బాస్ ఈజ్ బ్యాక్, మేం వెయిట్ చేస్తున్నామంటూ బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. ఎస్ వైశాలి, గడిచిన 3-4 రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ వచ్చిన నేపథ్యంలో ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. వాస్తవానికి ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హైడ్రా ఇష్యూ వల్ల చాలా ఆందోళనకు గురయ్యారు. చాలా మంది తెలంగాణ భవన్కి వచ్చారు. అదేవిధంగా వాళ్ళ సమస్యలు, వాళ్ళ గోడును వినిపించుకునేందుకు బీఆర్ఎస్ లీడర్ ని కలిసేందుకు కూడా మొన్న వచ్చారు. వాస్తవానికి మనం చూసాం, హరీష్ రావు మొత్తం కూడా దీని అంతా టేకప్ చేశాడు. నిన్న హైదర్ కోట ఏరియాలో అక్కడ మొత్తం విజిట్ చేశారు, వారి సమస్యలు తెలుసుకున్నారు. మొన్న కూడా తెలంగాణ భవన్ లో వారి సమస్యలను అడిగి వాళ్ళు ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకొని వారికి మేము అండగా ఉంటాం, వారికి లీగల్ గా కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మేము ఎదుర్కొంటాం, ఉచితంగానే మీకు న్యాయ పరిష్కరించే ప్రయత్నం చేస్తాం, కోర్టు వరకు కూడా వెళ్తామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి హరీష్ రావు ఇదంతా గడిచిన 3-4 రోజులుగా కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో చేసినటువంటి సందర్భం. వాస్తవానికి ఇవన్నీ కూడా కేటీఆర్ షెడ్యూల్లో పెట్టుకున్నప్పటికీ ఆయనకు జ్వరంతో ఉండడంతో ఇదంతా కూడా హరీష్ రావు భుజాన్ని ఎత్తుకుని పని చేయడం జరిగింది. బట్ ఈ రోజు ఆయన కోలుకుంటున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. నిన్న వాస్తవానికి ఆయన చెప్పడం జరిగింది, నేను 36 గంటలుగా జ్వరంతో బాధపడుతున్నాను కనుక నేను రాలేకపోయాను, నేను కోలుకున్నాను, ఈ రోజు నుంచి నేను మీ అందరికీ అండగా ఉంటాను, బయటికి వస్తున్నాను, మీ సమస్య ప్రయత్నం చేశాడు. బట్ అందుకని ఈ రోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో హైదర్గూడలో పర్యటిస్తారు. అనంతరం ఆయన అత్తాపూర్లోని కిషన్బాగ్ ప్రాంతాల్లో కూడా సాయంత్రం ఆయన తిరుగుతారు. 4 గంటలకు తెలంగాణ భవన్కి వచ్చి అక్కడి నుంచి సాయంత్రం 7-8 అయినా కూడా ఈ 2 ప్రాంతాలు హైదర్గూడ, అదేవిధంగా అత్తాపూర్లోని కిషన్బాగ్ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. రేపు మళ్ళీ మంగళవారం అంబర్పేట నియోజకవర్గంలో కూడా పర్యటిస్తారు. వాస్తవానికి మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఈ హైడ్రా ఇష్యూతో బెంబేలేకపోతున్నారు. చాలా మంది దిగువ మధ్యతరగతి బస్తీ వాసులు ఎక్కువ మంది ఉన్నారు. దాంతో పాటు ఎగువ మధ్యతరగతి వాళ్ళు కూడా కొంతమంది 20-25 ఏళ్ల క్రితం కూడా కట్టుకున్నటువంటి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మార్కింగ్ చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కలవరపడుతున్నటువంటి పరిస్థితి. మేము 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాము, ఈఎంఐలు కట్టుకుంటున్నాము, మాది ఆల్ ఆఫ్ సడన్ గా కూల్ చేస్తే మా పరిస్థితి ఏంటి అని కూడా వాళ్ళందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల తలుపుదొరుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ దగ్గర కూడా వచ్చారు. దీంతో హరీష్ రావు ఇదంతా కూడా టేకప్ చేసి తిరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఈ రోజు రేపు మొత్తం కూడా కేటీఆర్ఏ వివిధ ప్రాంతాల్లో తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ కేటీఆర్ నిన్న శనివారం నాడు ఆయన ట్వీట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు కోలుకున్నానని చెప్పిన నేపథ్యంలో అభిమానులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయి క్యాడర్ కావచ్చు, పార్టీ శ్రేణులందరూ కూడా బాస్ ఇస్ బ్యాక్ అంటూ మేము వెయిట్ చేస్తున్నామన్నా, మా కోసం మీరు రాండి అని కూడా అందరు కూడా మళ్ళీ రీట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ చూడాలి, ఒక పక్క హరీష్ రావు, మరో పక్క కేటీఆర్ మొత్తం కూడా ఈ మూసరాంబాగ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా కలియదిరుగుతున్నారు. వాళ్ళ సమస్యలకు మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తాం, దానికి హైడ్రా దూకుడుకు అవసరమైతే హైడ్రో మొత్తం దాని బుల్డోజర్లకు మేము అడ్డుగానే నిలుస్తాం కానీ మీకు అన్యాయం చేయమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మరోపక్క మిగతా ప్రాంతాల్లో కూడా నాలాలు, కాలువలు కావచ్చు, లేదా చెరువులు, కుంటల మీద కట్టినటువంటి ఇండ్ల మీద కూడా పెద్ద ఎత్తున కూల్చివేత జరుగుతున్నప్పుడు దాని మీద కూడా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఫైట్ చేస్తామనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కనుక ఏదైనట్టుగా ముందుగా మాత్రం మూసీ పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాల్లో ఇష్టానుసారంగా కూలగొడుతున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద తీవ్రంగా ఫైర్ అవుతుంది. బట్ ఇవాళ రేపు కూడా మొత్తం కేటీఆర్ ఆధ్వర్యంలో బాధితుల తరఫున పోరాడేందుకు ఆయన ప్లానింగ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది.